కెనడాకి ట్రంప్ భారీ షాక్ ఇస్తున్నాడు. తాజాగా తాను అధికారంలోకి వస్తే కెనడా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల మీద భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించి కెనడాని కలవరపాటుకు గురయ్యేలా చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఏకంగా కెనడా ప్రధానితో వెటకారంగా మాట్లాడారు. అమెరికా పర్యటనలో భాగంగా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయిన సందర్భంగా ఈ అనూహ్య సంభాషణ చోటు చేసుకుందని సమాచారం. అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ను ప్రసన్నం చేసుకునే చర్యలో భాగంగా కెనడాపై పన్నుల భారం తగ్గించుకునేందుకు ట్రూడో శనివారం రాత్రి ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ప్రాంతంలో ట్రంప్కి చెందిన మార్ ఏ లాగో రిసార్ట్లో కలిశారు. మెక్సికో, కెనడా, చైనాల మీద అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చినాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్కి ట్రూడో స్పష్టం చేశారు. దీని మీద వెంటనే ట్రంప్ స్పందిస్తూ అమెరికా వాణిజ్య లోటు $100 బిలియన్ చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో మేము పన్నులు పెంచక తప్పదు. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టండి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకోండి. ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాబోతే అంతటి భారీ పన్నులు తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51 రాష్ట్రంగా చేరిపోండి అని ట్రంప్ వ్యంగ్యంగా చెప్పారట. దీంతో ట్రూడో నిశ్చేష్లయ్యారని వింటిడి. ట్రంప్తో వాగ్వాదానికి దిగలేక ట్రూడో ముఖం మీద కృత్రిమ వరకపోసారని అక్కడ వాళ్ళు చెప్పారు. కెనడా అమెరికాలోకి చేరాక 2 రాష్ట్రాలుగా మొక్కలైతే బెటరు, ఒక మొక్కకు ట్రూడో గవర్నర్గా ఉంటే ఇంకా బెటరు, 2 రాష్ట్రాలు ఒకటి లిబరల్ స్టేట్గా మరొకటి కన్జర్వేటివ్ స్టేట్గా ఉంటే బాగుంటుందంటూ ట్రంప్ మరింత వెటకారం చేసి పంపించారట.